ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేంత వరకు ప్రభుత్వ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంతవరకు పరిష్కరించేంత వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు నోటిఫికేషన్ వేసాయో ఆ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి నియామకాల సర్టిఫికేట్ ఇచ్చి ఫోటో తీసుకునేటువంటి విధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శైలి ఉంది. గత ప్రభుత్వంలో 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తే ఆ ఉద్యోగాల నియామకాల పత్రాలు ఇచ్చిన తప్ప కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కొత్తగా ఈ ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం ఏం లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అవుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వినేటువంటి విషయాన్ని ఈ ముఖ్యమంత్రిని గల్లబట్టి అడగాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. నిరుద్యోగ భృతిని అటుకు మీద పెట్టిండు. నిరుద్యోగ భృతి అమలు గురించి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం లేదు. ఈ రోజు ఇదే ఉద్యమాల ఉస్మాన్ యూనివర్సిటీకి మొన్న వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రోజు 1000 కోట్లు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ నిరుద్యోగ సమస్య గురించి కనీసం మాట్లాడకుండా, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకుండా ఈ రోజు తన చిత్తశుద్ధి వైఖరి ఏందో కనబడుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు, అమలు చేయడు. మరి ఈ రోజు అనేక లక్షల రూపాయలు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు లైబ్రరీలో చదువుకుంటూ, పస్తులు వండుకుంటూ, 5 రూపాయల భోజనం తినుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగం సాధించిన తర్వాతనే నేను ఇంటికి వెళ్ళి గర్వంగా ఉంటాననేటువంటి ఉద్దేశంతో ఈ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు ఆ రకంగా ప్రిప్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను వంచేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాలకులు ఎవరైనా, ఆనాడు కేసీఆర్ అయినా నేడు రేవంత్ రెడ్డి అయినా నిరుద్యోగులను వంచేటువంటి విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూత్ డిక్లరేషన్ ఇచ్చిందో, నిరుద్యోగుల సమస్యల పైన నోటిఫికేషన్ ఇచ్చినాయో ఆ హామీలు అమలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్షణమే అసెంబ్లీలో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్ విడుదలయ్యాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాలు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు పూర్తి చేయకపోతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా నిరుద్యోగులు బుద్ధి చెప్పారో రేపు భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్పడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ విద్యాసంఘ మిత్రులు, విద్యార్థులందరూ కూడా పేరున మా తరపున నిరుద్యోగ జేఏసీ, డివైఎఫ్ఐ, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.